మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పద్మశాలీలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మార్కండేయ నగర్ కాలనీలో పద్మశాలీల సంఘం నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2,50,000 పద్మశాలీలు ఓటర్లు ఉన్నాయని, అందరం కూడా నరేంద్ర మోడీ మరియు ఈటల రాజేందర్ కు ముక్త కంఠంతో మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి విశ్వగురువుగా నిలుపుటకు, అఖండ భారత్ కు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అఖిల భారత్ యునైటెడ్ పద్మశాలీల అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. బొమ్మ రఘురామ్ గారు, గోపి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, ప్రెస్ మీట్ వారికి నమస్కారం. జై పద్మశాలి, జై మార్కండేయ. మా మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. మేము ఉండే గ్రామం, మా చుట్టూ సాంఖ్యాల సభలు, మొక్కల సభలు అంటే మా దగ్గర బాగా చదువుకున్న వాళ్ళు ఎవరంటే ఆ కాలంలో మా ఊళ్ళలో పద్మశాలిగా బాగా చదువుకున్న వాళ్ళు. ఎంత వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వృద్ధులు కోల్పోతున్నటువంటి కులం, ఉపాధి కోల్పోయినటువంటి జాతి పద్మశాలి జాతి. ఇంకే వాళ్ళు మనం ప్రత్యేకంగా విద్య క్రమంలో బిజినెస్ కావచ్చు, రకరకాల వ్యవహారం చేస్తూనే చదువులో గొప్పగా రాణించేటువంటి కులం. ఇవాళ మీ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. రెండవది, ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు చేసి ఒకరు ఇద్దరు వచ్చి మేము మొట్టమొదటి ఇంటికి పెట్టుకుంటాం. ఆ తదుపరి మా సత్తా ఏంటో చాలా చెప్పండి. మొత్తం ఈ పార్లమెంట్ మధ్యలో నాకు తెలుసు అనేక సందర్భాల్లో ఇండియన్ నగరంలో జరిగినటువంటి కార్యక్రమాలు, సంవత్సరం విషయ కార్యక్రమాల్లో నేను కూడా ఎప్పుడు అతిథిగా ఒక 6 సార్లు 7 సార్లు పాల్గొన్నాను. కాబట్టి ఎక్కువ పాపులేషన్ చేసి 8 గంటల్లో మన ఎక్కువ అది కూడా పోషణపట్టి మురుగుల ప్రాంతాల నుంచి ఎక్కువ వలస వచ్చేసి వాళ్ళు ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఈ పథకాలు పాల్గొనే పద్ధతిలో మూడోది ఏంటంటే అన్ని రకాల అవగాహన ఉన్నప్పటికీ కూడా, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, రాజకీయాల మాత్రం అగ్రెసివ్గా ముందుకు రానటువంటి కూడా పద్మశాలి అగ్రెసివ్ రాదు. అందువల్ల తల్లి సందర్భం, తల్లి వచ్చి సందర్భం తప్ప దీన్ని మంచిగా భావించేటువంటి పరిస్థితి. 4వ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడూ పైకి రాదు, లోకంలో మాట్లాడకూడదు తప్ప బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఓట్ల సందర్భంలో కూడా ఎవరికి అందించకుండా ఎవరికి ఓట్లను నిర్ణయించుకొని వాళ్ళకే ఓట్లేస్తారు తప్ప దానికి ఆ పరిధి ఓటేసేటువంటి ఆస్కారం ఉంది. అందుకని ఎవరైనా గుర్తుపడాల్సిన పద్మశాలి మాత్రం అసలు చేయడంలో అంచనా మాత్రం ఎవరు. కానీ మాకున్న నమ్మకానికి, ధర్మానికి, న్యాయానికి, మంచికి మాత్రమే పక్కన పెట్టవలసిన అభివృద్ధి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు రాజు గారు మాట్లాడుతుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడాను. ఏమంటారంటే మోడీ గారు 10 సంవత్సరాలు యూనివర్సిటీ గతంలో కూడా మళ్ళీ శిక్షణ చూసింది. మొన్ననే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రధానమంత్రి పాల్గొన్న సభలో
వారు మాట్లాడిన మాట ఏంటంటే మా పెద్దల దాంట్లో కేంద్ర ప్రభుత్వ అండదండలు రాష్ట్రానికి ఉండాలి, మీ ఆశీర్వాదం కావాలని మాట్లాడి ఈ రాష్ట్రం నెలలో ఎత్తుకుని వచ్చు ఆ మాట మాట్లాడి నిన్న మాట మోడీ గారికి కొత్త పేరు మీద కూడా మోడీ గారికి ఎత్తుకోవడానికి ఏం చేసినా ఉంటాయి, ఏం మొదలుపెట్టిందని ఉంటాయని చెప్తాను. ఇప్పటిదాకా హిందీ సందర్భాలు కొన్ని విషయాలు చెప్పారు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఇదే చదువుతాను. ఒకనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ పాలించిన సందర్భంలో ఇదే హైదరాబాద్లో మనం పిల్లాదులతో కోపు చాటకి తిన్నామని పోతుంది. పేరిన బాంబులలో చిన్న రక్తం నిజం కాదా కొద్దిలో ఇవాళ పార్కులో లుంబిని పార్కులో మనం కుటుంబ సమేతంగా పోయి సేద తీరాలని సంతోషాన్ని పంచుకోవడానికి పోతే లుంబిని పార్కులో బాంబులు పోయి మనసు చనిపోవడం అవసరం కదా. ఈశ్వరరావులో సాయిబాబా పూజ పూజలు చేసుకొని కుటుంబం మంచిగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలని చెప్పి పూజల కోసం పోతే బాంబులు పోయి చెడిపడ్డ ఉండాలి కావచ్చు, చెడిపడ్డ చేతులు కావచ్చు, చిన్న రక్తం కావచ్చు, ఇలా విశేషమైన మాంసం ముద్దలు అవసరం కదా. నేను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలలో ఎక్కడన్నా గోవులు చాటు బాబు పేరు ఉన్నాయా? ఎక్కడన్నా చెడిపడ్డ కంటాలు ఉన్నాయా? ఎక్కడన్నా చిన్న చట్టం ఉందా? ఇవాళ దేశం మొత్తంలో ప్రశాంతతకు నిలయం భారతదేశంలో వాస్తవంగా అవునాయి. మనం షాపులు ఉంటాయి, హైదరాబాద్ బట్టల షాపులు ఉంటాయి, ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి, పెద్ద పెద్ద షాపు దగ్గర ఈ బాంబు పేరు తర్వాత మెటల్ డిటెక్టర్లు పెట్టుకుంది. మెటల్ డిటెక్టర్ లేకుండా షాపులో ఉంటుంది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకొని షాపులో ఇంకా గతంలో ఇవాళ ఒక్క దగ్గరైనా మెటల్ డిటెక్టర్లు ఇవాళ షాపు దగ్గర సెక్యూరిటీ పర్సన్ కనబడుతుందా? దాని కాదు మోడీ గారు అవునక్కడ ఆలోచించారు. రెండవది, నిన్ననే చూసిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కలిసి విధ్వంసం లేదు, అనామకులు ఎట్లా చచ్చిపోవడం, అమాయకుల ఆస్తులకు ఎట్లా నష్టం జరుగుతుందో అవసరం. కానీ వల్ల అలాంటి రష్యా, అలాంటి ఉక్రెయిన్ ఇద్దరు అధ్యక్షులు ఏర్పడి సార్, ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మోడీ గారు మీకే ఉంది, మీరు మా దేశాన్ని ప్రజలు కాపాడాలని ఆపరేషన్ యుద్ధంలో మోడీ గారు జూలై మాసంలో రమ్మన్నాడు. అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కదా, మళ్ళీ తెలిసేది మోడీ గారే. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో శాంతి నిలబడాలంటే, రష్యాలో విధ్వంసం ఆడాలంటే, ఆ పక్క దేశాల విధ్వంసం ఆడాలంటే మోడీ గారు శరీరాన్ని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అమెరికా ఒకవైపు ఉండేది, రష్యా ఒకవైపు ఉండేది. కానీ రష్యాకు ఆపదస్తే ఆదుకోగలిగే సత్తా సంతరించిన దేశం భారతదేశం అవునా కదా ఆలోచించబడిపోతుంది. ఇది పాకిస్తాన్. ఇంతమంది వాళ్ళు చెప్పారు, ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన మిలిటరీ హాస్పిటల్ పనిచేసే డాక్టర్ మన భారతీయ జనతా పార్టీ మస్తు ఏం చేసింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోడీ గారి గురించి చాలా మంది తెలియదు, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1 సంవత్సర కాలం మాత్రమే బుల్లెట్ల గాయాలతో దళాలకు వచ్చే సైనికులు ఉండేది, బుల్లెట్ల గాయాలతో వచ్చినటువంటి మనుషులు ఉండేది. కానీ 1 year తర్వాత నా శ్రీనగర్ హాస్పిటల్లో బుల్లెట్ల గాయాలు లేవు, ఇలా రక్తం లేదు, ట్రీట్మెంట్ లేదు, మాకు అలా పని లేకుండా అయిపోతుందని చెప్పి స్వయంగా ఆ డాక్టర్ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. ఇవాళ అక్కడ ప్రశాంతంగా ఉంది తప్ప అక్కడ రక్తం చూసిన పరిస్థితి. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పిండ్రు, కానీ 75 సంవత్సరాలు వేసినప్పటికి కూడా ఒకే దేశం 2 చట్టాలు అమలని. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ నుంచి మాట్లాడుతున్నారు. ఈ ప్రస్తావన ఆస్కారం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో భాగం మాత్రమని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి
ఇవాళ సన్మానం కలిసి భారత్లో శాశ్వతంగా ఒకే దేశం ఒకే చట్టం అమలు నాయకుడు మోడీ గారు అవడం ఆలోచిస్తున్నారు. అంతేకాదు పక్క దేశం పాకిస్తాన్లో బలూచిస్తాన్ చెప్పి ఒక రాష్ట్రం, బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న ప్రజలు కానీ మేము కూడా భారత్లో కలిసి బాగుండు, భారత్లో భాగమైతే బాగుండు, మేము కూడా పక్కన ఉండాలని వచ్చిందంటే ఇలా ఒకప్పటి పాకిస్తాన్ ఏంటి, ఇవాళ ఒకప్పటి భారత్ ఏంటి, ఇవాళ పాకిస్తాన్, ఇవాళ భారతదేశంలో మీకు మొన్ననే ప్రతి ఇంటికి అక్షంతలు వచ్చిన శ్రీరామకృష్ణ ఏమైంది? 500 ఏళ్ళ నాడు ఆనాడు పరాయి దేశస్తులు మన దండయాత్ర చేసి రాజ కుటుంబాన్ని చెరబట్టి మన స్త్రీలను చెరబట్టి చివరికి మన ఆనవాళ్ళు లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాల మీద విశ్వాసాల మీద దాడి చేసిండు. ఆ దాడిలో భాగమే 500 ఏళ్ళ నాడు కోరుకున్న రామ మందిరం అయ్యేది. ఇన్నాళ్ళని చెప్పి మనం ఊరేగింపు తీసినాం, రథయాత్ర జరిగినాయి, అనేక రకాల పౌరులు జరిగినాయి, 100 మంది చనిపోయారు. కానీ రామమందిరం మాత్రం రాలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశ విశ్వాసాన్ని ప్రజల దేవుణ్ణి కాపాడాలని చెప్పి ఇవాళ అయోధ్యలో అతి తక్కువ కాలంలో గొప్ప రామ మందిరాన్ని కట్టి మళ్ళీ కోల్పోయినటువంటి ఆలయాన్ని నిర్మించిన ఘనత కూడా మోడీ గారు వాళ్ళు మీకు తెలుసో చదువుకునే వాళ్ళు చాలా ఉంటున్నారు. ఒకనాడు పోయి మోకలు లేకపోతే జీతాలు ఇవ్వని పరిస్థితి, అభివృద్ధి జరగని పరిస్థితి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, అప్పులు తెచ్చుకుంటే తప్ప నడవలేదు. కానీ ఇవాళ మన దేశం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లే పరిస్థితి లేకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు మోకరిల్లే పరిస్థితి లేకుండా, బంగారం నాణ్యత కుదరబెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి చలి ఇవాళ స్వయంగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ మాట వాస్తవం కదా. ఒకనాడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ చైనా, నీ ఇంట్లో ఉన్న టీవీ మేడ్ ఇన్ జపాన్, నీ దగ్గర ఉన్న కంప్యూటర్ మేడ్ ఇన్ అమెరికా ఉంది. కానీ ఇవాళ మేడ్ ఇన్ ఇండియా అనేది వచ్చి ఇవాళ మొత్తం ప్రపంచంలో సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానం సంతరించుకున్నది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాము. నేను అడుగుతున్నా, గతంలో టీవీ నరసింహరావు గారికి మన్మోహన్ సింగ్ గారు కోల్ స్కామ్ జరిగితే, 2G స్కామ్ జరిగితే స్వయంగా మంత్రులు జైలు చెప్పి పార్లమెంట్ సభ్యులు జైలు మాకు వాస్తవం కదా, ఐఏఎస్ ఆఫీసర్లు జైలు వాస్తవం కదా. ఆ పరిస్థితిని చూసి సిగ్గుతో కల్పించుకున్నది దేశం. కానీ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ఆయనలో ఒక్క స్కామ్ కానీ తరలించుకునే పరిస్థితి నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా చెప్పమని. ఆనాడు అసలు కొంత సంవత్సరం ఓ ఇటుకుడుస్తాడు, ఓ అడుగుడుస్తాడు తప్ప ఎన్నడూ స్టేబుల్గా గవర్నమెంట్ లేదు. కానీ 10 ఏళ్ల కాలంలో మాత్రం ఎక్కడ భారత పౌరుగా తరలించుకునే పరిస్థితి. ఇవాళ ఒకనాడు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికా ఒక ఎయిర్పోర్ట్లో దిగగానే బూట్లు వినిపించి కోటి వినిపించి ఆయన అవమానపరిస్తే భారతదేశం అన్నాడు నిరసన చెప్పింది. అమెరికా చెప్తే వాళ్ళన్నారు డోంట్ కేర్ అని చెప్పింది. మా పద్ధతికి ఇచ్చే ఉంటుంది, నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు కానీ నాకు మనల్ని కాపాడుకోవాలని చెప్పి అవమానపరిచిన చెప్తా ఇప్పటికీ మనకు కావాలి. కానీ అదే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి గారి పైన, మన రాష్ట్రపతి గారి పైన రెడ్ కార్పొరేషన్ స్వాగతం పలికే స్థాయికి వచ్చిన మన వామపక్షాలు ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికా వైపు చూసింది. స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికా వైపు చూసి ఇవాళ నాయకత్వం వహించేది ఎవరంటే అమెరికా వైపు చూసింది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాధించారు. అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా చేతిలో చేయలేదని భుజం మీద చేయి వేసి మాట్లాడగలిగే సత్తా సంతరించుకునే భారతదేశ అవగాహన
చూడని చూడలేని కబోర్డులు రాజకీయాలే పరమావధిగా ఎన్ని అడగలను తొక్కి ఇలా అధికారం ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ నేను దాని గురించి కామెంట్ చేస్తాను కానీ ఒకటి మాత్రం సత్యం అనేక మంది ముఖ్యమంత్రులు ఇంకెందుకు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు మోడీ గారికి చీఫ్ గెస్ట్ వస్తే ఆయన మాట్లాడుతూ మోడీ గారు మాకు ఏ పని అక్కర్లేదు మీ ఆశీర్వాదం కావాల్సి తీసుకెళ్తారు. అదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మోడీ గారిని తీసుకొచ్చు ఆ తిట్లు తిట్టిన వాళ్ళు ఎక్కడ వాళ్ళ వాళ్ళు ఎక్కడ మోడీ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తిట్టింది మళ్ళా ఆయనే ఓట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి గారు తిట్టింది మళ్ళా మోడీ గారే తిట్టాలి మళ్ళీ వచ్చే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు కూడా తొందర వరకు 20 దాకా ఇది ఎక్కడికి పోదు ఇది ఎక్కడ నడుతుందో ఏమవుతుందో అని మాకు తెలుసు. ఖచ్చితంగా ఒక 2 నెలలు పోతే ఇవన్నీ తిరగడం జరుగుతాయి. కాబట్టి వాళ్ళ గురించి నేను కామెంట్ చేస్తున్నాను. ఒక్కటి మాట్లాడుతున్నా దయచేసి మిమ్మల్ని నారాయణ గురించి మీకు తెలియదు కాదు. ఇంతకుముందే అన్నారు జగమెట్ట బ్రాహ్మణి చంద్రమేళ తప్పకుండా నా జీవితం 20 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కనబడుతూ చెప్తుంది. కాబట్టి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.